దానికైతే ఫుల్ గా టైర్డ్ అయిపోయినాం అనమాట. బట్ ట్రాఫిక్ అయితే ఘోరంగా ఉంది హైదరాబాద్ లో. రోడ్డు మొత్తం పొగనే ఉంది. మనకి బ్యాట్ కనిపించిన పక్క దాన్ని పట్టుకొని ఇట్లా చూసి ఆడాలనిపిస్తుంది అనమాట. అదొక తీట మనకి. బ్యాట్ చూస్తే పానం ఆగదు. నమస్తే అందరికి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు బ్లాగ్ ఏంటంటే మనం టోర్నమెంట్ కండక్ట్ చేసాం కదా, దానికి లాస్ట్ నాడు ఎండింగ్ నాడు ప్రైజ్ మనీతో పాటు షీల్డ్ పెట్టిస్తాం. కాబట్టి ఆ షీల్డ్లు ఇంకా మాకు కొంచెం బ్యాట్లు సరిగ్గా లేవనమాట. బ్యాట్లు తేవడానికి కానీ మనం హైదరాబాద్ పోతున్నాం అనమాట. ఇప్పుడే స్టార్ట్ అయినాం. ఈ బ్లాగ్ లో ఏంటంటే మనం బ్యాట్లు ఎక్కడ షీల్డ్ తక్కువ ప్రైస్ కి ఎక్కడ పడతాయి అన్నిటి గురించి మనం క్లియర్ కట్ గా చూపిస్తాం అనమాట. ఈ బ్లాగ్ మాత్రం చివరి వరకు చూడండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడే మనం ఎలిమినార్ కి రీచ్ అయినాం అనమాట. ఇది మా బామ్మార్ది వాళ్ళ రూము. సో ఇప్పుడు వచ్చి మనం ఇక్కడ నుంచి ఎన్కే స్పోర్ట్స్ పోదామని. ఎందుకంటే ఈ టెన్నిస్ బాల్ బ్యాట్లకి ఏంటంటే ఎన్కే స్పోర్ట్స్ అని ఎన్కే బ్యాట్లు చాలా మంచిగా ఉంటాయి అనమాట. సో ఎన్కే స్పోర్ట్స్ కు పోయి తీసుకుందామని అనుకున్నామట. అది మనం అంటే ఇన్స్టా పేజ్ లో సెర్చ్ చేస్తే అది చంద్రాయనగుట్ట దగ్గర ఉన్న బండ్లగూడలో ఉందనమాట. మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళి బ్యాట్ తీసుకొని వద్దాం. సో లాంగ్ మాత్రం చివరి వరకు చూడండి. ఆటో ర్యాపిడో బుక్ చేసినాం. లొకేషన్ పెడితే వాళ్ళు తీసుకుపోతారు అనమాట. ఆటో ఎక్కి అడిగిపోదాం. ఇప్పుడే మనమైతే ఇక్కడ చంద్రాయనగుట్ట రోడ్డుకి ఉన్న ఇక్కడ మన బండ్లగూడలో ఉన్న ఎన్కే స్పోర్ట్స్ కి అయితే వచ్చినాం. మనం స్పోర్ట్స్ కి స్టోర్ కి వెళ్తున్నాం అనమాట. ఇక్కడికి ఒక బ్రదర్ వస్తాడు, మనకి ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అయినా వచ్చి చూస్తానన్నాడు అనమాట. అక్కడ వెయిట్ చేస్తారు మన కోసం. లెట్స్ గో, చూద్దాం. ఇక అదే నమాజ్ పోయినాడు, నమాజ్ పోయినాడు. वो स्टिकर में व्हाइट कलर रूट को लेके స్టిక్కరింగ్ ఇస్తారా? వితౌట్ స్టిక్కరింగ్ ఇస్తారా? వితౌట్ ఇయర్ అయినా వితౌట్ ఇయర్ అసలు. మొత్తానికి అయితే ఒక 2 బ్యాట్లు తీసుకున్నాం. ఈచ్ వన్ వచ్చేసి 3K ఉందన్నమాట. సో బ్యాట్లు అయితే 1100 గ్రామ్స్ ఉన్నాయి. అంటే కేజీ మీద ఒక 100 గ్రామ్స్ ఎక్కువ ఉన్నాయి అనమాట. సో మొత్తానికి అయితే 2 బ్యాట్లు తీసుకున్నాం. ఇప్పుడు స్టిక్కరింగ్ ప్రాసెస్ ఒకటి అనమాట. సో ప్రైస్ అయితే మాత్రం బ్రో 1200 నుంచి స్టార్ట్. బేస్ ప్రైస్ 1200. బేస్ ప్రైస్ వచ్చి 1200 నుంచి. ఆ తర్వాతకి మొత్తం మనకి 3000 వరకు ఉన్నాయి. 3000 అంటే టెన్నిస్ బాల్ బ్యాట్ అయితే 3000 వరకు ఉన్నాయి. ఇంకా బ్యాట్స్ ఇంకా ఎక్కువ ప్రైజెస్ కూడా ఉన్నాయి అనమాట. ब्लॉगिंग करता हूँ. ब्लॉग बना रहे हैं. वेलकम टू ब्लॉग बोल के बाइक का ना है गाड़ी स्टिकरिंग చేసాము. చూస్తే ఫినిషింగ్ అయితే బ్లాక్ చేసినాం. नहीं आप बोले तो आपके बात का पूरा आपको बड़े वापस करने को नहीं, वापस चल कर आप देखें आपको वीडियो डालना. आपको ఏమైందా కవర్ బ్లాక్ ఇచ్చే ఉంటానా కాదు. ఇది ఊకే నీకెందుకు ఫోన్. దానికైతే ఒక 2 బ్యాట్లు తీసుకున్నాం. ఈచ్ వన్ వచ్చేసి 3K పడ్డది. ఇంకా ఇప్పుడే మన బ్రో వాళ్ళు ఇట్లా వచ్చారు కాబట్టి వాళ్ళు ఇట్లా కొంచెం మన ట్రీట్ లాగా ఛాయ్ తాగదామని వచ్చినాం అనమాట ఇక్కడికి. సో ఛాయ్ తాగి నెక్స్ట్ వే టు కోటి అనమాట. కోటికి పోయి మనం షీల్డ్స్ అవన్నీ తీసుకోవాలి. నాకు తెలిసి మ్యాక్సిమం టైం వచ్చేసి 6:30 అవుతుంది. అక్కడికి పోయి తీసుకునేసరికి ఆల్మోస్ట్ ఒక 9-10 అయితే అవుతుంది. సో ఇట్లా ఉందన్నమాట. టైం వచ్చి నైట్ 7 అవుతుంది. ఇప్పుడే ఆటో బుక్ చేసినాం. కోటికి పోతుంది అనమాట. అక్కడ పోయి మనం షీల్డ్ గిట్ల అన్నీ తీసుకున్నాం. ఇట్లా బాగుంటుంది మా బ్లాగింగ్ అయినా దేనికైనా. ఇప్పుడు మనం మూసీ క్రాస్ చేస్తున్నాం అనమాట. దీని తర్వాత వచ్చేదే కోటి. ఇప్పుడైతే కోటికి వచ్చినాం. మనం కోటి ఎంతకి నడుచుకుంటూ పోతున్నాం. బట్ ట్రాఫిక్ అయితే ఘోరంగా ఉంది హైదరాబాద్లో. రోడ్డు మొత్తం పొగనే ఉంది. చాలా ఉంది పరిస్థితి. మనం కోటికే ఎందుకు వచ్చినామంటే ఇక్కడ షీల్డ్ వచ్చి కొంచెం
తక్కువ ప్రైస్కి ఉంటాయి అనమాట. కొంచెం అంటే టోర్నమెంట్ పెట్టినప్పుడు హెవీ బడ్జెట్ అంటే ఒక 10-15K షీల్డ్లకు అక్కడ మన లోకల్ అక్కడైతే ఇక్కడికి వచ్చి ఒక 7K 8K అవుతాయి అనమాట. అక్కడికి ఇక్కడికి ఒక 5K డిఫరెన్స్ ఉంటాయి అనమాట. దాంతోపాటు కొంచెం పెద్ద షీల్డ్స్ వస్తాయి అనమాట. సో అందుకే మనం ఇంత దూరం ట్రావెల్ చేసి బ్యాట్స్ ప్లస్ షీల్డ్ 2 తీసుకున్నాను ప్లాన్ చేసి ఇక్కడికి వచ్చినాం అనమాట. అది మ్యాటర్. ఇప్పుడైతే మనం ఏంది బ్రో షాప్ పేరు బ్రో మెట్రో స్పోర్ట్స్కి వచ్చినాం. కోటిలో ఉన్న మెట్రో స్పోర్ట్స్. ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా షీల్డ్స్ ఉన్నాయి. ఇక్కడ మనకి కావాల్సిన డిఫరెంట్ ప్రైజెస్ లో ఉన్నాయి అనమాట. సో మీరు చూసుకున్నట్లయితే ఇవన్నీ ట్రోఫీసే. చూడండి ఎట్లా ఉన్నాయి ఇంకా మొత్తం ఫుల్ ఉన్నాయి. దీంట్లో మనకి ఒక 4 షీల్డ్స్ అంటే 4 ప్రైజ్ మనీస్ కదా, వాటికి 4 షీల్డ్స్ ఇంకా బెస్ట్ బ్యాట్స్మెన్ బెస్ట్ బౌలర్ వీటన్నిటికి మనం చూస్ చేసుకోవాలి ప్రైజెస్ బట్టి. సో ఇక్కడ మాత్రం ప్రైజెస్ మాత్రం చాలా తక్కువ ఉన్నాయి చూసుకున్నట్లయితే. అది మ్యాటర్. అయితే ఒక 4 ట్రోఫీలు ఇంకా బెస్ట్ బ్యాట్స్మెన్ బెస్ట్ బౌలర్ మ్యాన్ ఆఫ్ ద సిరీస్ ఇవన్నీ తీసుకున్నాం. నెక్స్ట్ మన మెడల్స్ ఇట్లా తీసుకోవాలి. సో మెడల్స్ ఇవ్వండి. గోల్డ్ ఒక 15, సిల్వర్ ఒక 15, బ్రాంజ్ ఒక 30 ఇవ్వండి. మొత్తం ఒక 60 మెడల్స్ అంటే 4 టీమ్స్ కదా మనకి. వాళ్ళకి మెడల్స్ ఇట్లా ఇస్తే మంచిగా ఉంటుంది అనమాట. 899 ఒకసారి చూపిస్తావు ఒకటి. మొత్తం చూసుకుంటే ఈచ్ వన్కి గోల్డ్ 15, సిల్వర్ 15, బ్రాంజ్ ఒక 30 తీసుకుంటాను అనమాట. నెక్స్ట్ షీల్డ్స్ అక్కడ ఉన్నాయి. ఇక్కడ చూస్తే బ్యాట్లు కూడా ఉన్నాయి. మనకేం బ్యాట్ కనిపించగానే పక్క దాన్ని పట్టుకొని ఇట్లా చూసి ఆడాలనిపిస్తుంది అనమాట. అదొక తీట మనకి. బ్యాట్ చూస్తే పానం ఆగదు. ఇక్కడ చూస్తే అన్ని గ్రేస్ బాల్ బ్యాట్లే. అన్ని బ్రాండ్స్ ఉన్నాయి. డిఎస్సి, బాస్, మెరఫ్, ఎస్ఎస్, జిఎం, టాన్, గ్యారీ నికోల్, ఎస్ఎస్ ఎవ్రీథింగ్ ఇక్కడ అన్ని బ్యాట్లు ఉన్నాయి అనమాట. చాలా పెద్ద స్టోరీ చూసుకుంటే కొంచెం బెటర్ గా ఉన్నది మన లోకల్ లో. మొత్తానికైతే ఒక 4 ట్రోఫీస్, 3 మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ద సిరీస్, మ్యాన్ ఆఫ్ ద సిరీస్, బెస్ట్ ప్లేయర్, బెస్ట్ బ్యాట్స్మెన్, బెస్ట్ బౌలర్, ఇంకా సిరీస్ కి వీటన్నిటికి కలిసి మెడల్స్ కి వీటన్నిటికి కలిపి మనకి మొత్తంగా 5K అయింది అనమాట. సో నేనైతే కొంచెం రీజనబుల్ ప్రైజ్ లోనే వచ్చినాయి అనుకుంటున్నాను. మనకు మొత్తం అవన్నీ షీల్డ్స్ అన్ని ప్యాకింగ్ చేసి ఇస్తున్నాను కవర్ లో. నా చేతిలో మెడల్స్ ఉన్నాయన్నమాట. ఇంకా టైం వచ్చేసి ఆల్మోస్ట్ 8:30 అవుతుంది. ఇంకా అన్ని తీసుకున్నాం. మార్నింగ్ ఇట్లా పే చేస్తాం. ఇంటికి వెళ్దామని అనుకుంటున్నాం. ఆటో బుక్ చేసుకొని రూమ్కి వెళ్ళిపోవాలి. దానికైతే ఫుల్ గా టైర్డ్ అయిపోయినాం అనమాట. దానికైతే షాపింగ్ అయిపోయింది. 2 బ్యాట్లు తీసుకున్నాం, షీల్డ్స్ తీసుకున్నాం. ఇక టైం 9 అవుతుంది. సో ఇంకా ఇప్పుడు మనం కోటిలో ఉన్న ప్లేస్ వచ్చి ఇక్కడ నుంచి ఆటో, ఓలా కానీ ర్యాపిడో కానీ బుక్ చేసుకొని డైరెక్ట్ రూమ్ దగ్గరికి వెళ్ళిపోవడం అనమాట. ఇక మొత్తానికి అయితే బ్యాట్లు తీసుకున్నాం చెప్పిన కదా. ఆటో ర్యాపిడో బుక్ చేసుకొని కోటి నుంచి ఎలిమినార్ పోతున్నాం అనమాట. ట్రాఫిక్ మాత్రం ఘోరంగా ఉంది. నేనైతే చాలా టైర్డ్ అయినా. మస్తు ఘోరంగా ఉంది పరిస్థితి మాత్రం. సో ఇట్లా ఆటోకి మొత్తానికైతే రూమ్ కి వచ్చినాం. టైం అయితే 9:30 అవుతుంది. ఫుల్ గా టైర్డ్ అయినా అనమాట. మనం అనుకున్న అయితే అన్ని కొన్నాం. రేపు మార్నింగ్ లేచి ఇంటికి పోయి గ్రౌండ్ దగ్గర రేపు డ్రెస్సులు గిట్లా వచ్చినాయంట. అవి జెర్సీలు వేసుకొని ఒక టీమ్ తోని మ్యాచ్ ఆడి అది కూడా వీడియో పోస్ట్ చేస్తాను అనమాట. సో మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇట్లనే చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. సో ఇట్లనే సపోర్ట్ చేయాలని కోరుకుంటాను. సో నా వీడియోని చివరి వరకు చూసినందుకు అందరికీ చాలా థ్యాంక్ యూ. సో ఇట్లనే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్.